హాయ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా సింపుల్గా చేయాలో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చి లైనింగ్ పార్ట్ అండి, షింక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ అనేది క్రాస్గా ఉంటే లైనింగ్ పార్ట్, దానికోసం ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకుంటున్నాను. దాన్ని క్రాస్గా ఉండే పార్ట్ని తీసేసుకుంటున్నాను. ఎల్ స్కేల్ యూస్ చేసుకోండి, ఇంకా నీట్గా వస్తుంది. ఈ లైన్ అనేది మనము నడుముకు బెల్ట్ వేస్తాం కదా, దానికోసం అనేది తీసుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కావాలన్నారు. సో దానికోసం అనేది 2 ఇంచెస్ ఇలా 2 ఫింగర్స్తో పెట్టుకున్నాను. తర్వాత దాన్ని కూడా స్ట్రైట్గా ఇలా లైన్ గీసాను. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్లో వీడియోలో చూపించిన విధంగా ఇలా మిడిల్లోకి మర్చండి. అండ్ నడుము దగ్గర డాట్ ఉంటుంది కదా, ఇది అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి పెట్టుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. లేదంటే కొద్దిగా క్రాస్గా వచ్చినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని తర్వాత కుట్టు కోసం ఒక ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకొని స్కేల్తో మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనము నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాం. ఇప్పుడు నడుం పార్ట్ మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకొని అండ్ ఆది బ్లౌజ్ది అండ్ నెక్ మిడిల్ పార్ట్ని కూడా మార్కింగ్ చేసుకున్నా. ఇలా మార్కింగ్ చేయడం వల్ల మనకు లెంత్ అనేది నెక్ లెంత్ అనేది ఎంత ఉందో కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పట్టుకొని ఇందాక మనం ఒక లైన్ తీసుకున్నాం కదా, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా అక్కడికి ఇది పెట్టేసి తర్వాత ఎగ్జాక్ట్గా ఎంత ఉందో దానికి ఒక లైన్ గీసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ పైన ఇంకొక లైన్ గీసుకోండి. తర్వాత స్కేల్తో అది కొంచెం ఎక్కువగా గీసుకోండి. ఎక్కువగా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా మిడిల్ పార్ట్ని, ఆ మిడిల్ పార్ట్ అనేది ఆ లైన్ దగ్గరకు వచ్చేలాగా అండ్ కింద నడుం పార్ట్ కూడా లైన్ దగ్గరకు వచ్చేలాగా చూసుకోండి. అండ్ మెడ కూడా దగ్గరికి ఉండేలాగా, మరీ సాగిపోయే అయితే మెడ ఎక్కువ వచ్చేస్తుంది. కొంచెం ముందుకు లాగినట్టుగా పెట్టుకొని దానికి వాళ్ళ మెడ ఎంత ఉందో దాని వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ముందుకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఖర్చు కోసం ఇక్కడ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటుపక్క షోల్డర్ కూడా అలా మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత స్కేల్తో గీస్తే ఒక 1/2 ఇంచ్ అనేది అవతలికి ఉంది. అలా ఉండడం వల్ల మెడ అనేది వెడల్పుగా నీట్గా వస్తుంది. మీరు కూడా బ్లౌజ్ అనేది అలాగే ఉంది కాబట్టి సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ లెంత్ కోసం ఆది బ్లౌజ్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసుకొని తర్వాత ఈ షోల్డర్ని కూడా ఇలా పెట్టుకొని ఇది వచ్చి అక్కడ కుట్టు ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని అండ్ షోల్డర్ లెంత్ కోసం అది ఆర్మ్ హోల్ లెంత్ కోసం ఇంకా క్రాస్గా ఇలా పెట్టేసుకోండి. కొంచెం పైకి పెట్టుకోండి, అదే ఎందుకంటే కుట్టు కోసం ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ని. కాకపోతే అది అంత కరెక్ట్గా లేదని మళ్ళీ ఇలా టేప్తో పైన షోల్డర్ వెడల్పు ఎంత ఉందో సేమ్ అదే విధంగా కింద కూడా మార్కింగ్ చేసుకున్నాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అంటే మన ఏల్ అనేది 2వ లైన్ ఉంటుంది కదా, అంతవరకు పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకున్నాను షోల్డర్ని. తర్వాత నడుము లెంత్ కోసం ఆది బ్లౌజ్ని తీసుకున్నాం కదా, దానికి ఎంతైతే ఉందో అక్కడ పెట్టుకొని తర్వాత ఒక డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అండ్ ఖర్చు కోసం కూడా ఒక 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇలా ఇప్పుడు చెస్ట్ది అండ్ నడుం పార్ట్ రెండు అనేది మార్క్ చేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ కూడా చెస్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఇంకా ఆది బ్లౌజ్తో కుట్టేటప్పుడు ఆది బ్లౌజ్తో పని లేకుండా ఒకటేసారి సరిపోతుంది. తర్వాత మనము ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చిందో అంత కరెక్ట్గా ఉందా లేదా అనేది మెజర్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక క్రాస్ తీసుకోవాలి, ఎందుకంటే సైడ్ అనేది ఒక ఫ్రిల్ లాగా రాకుండా ఉంటాయి. ఒక 1/2 ఇంచ్ మందంతో క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత బ్లౌజ్ని అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉన్నది మార్కింగ్ చేసుకోండి. అండ్ డాట్స్ కోసం కూడా స్టిచ్ వేసాం కదా, మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేస్తున్నాను. దీనికి వచ్చి క్రాస్గా తీసుకుంటున్నాను.
క్రాస్ బ్లౌజ్ తీసుకుంటున్నాను. క్రాస్ మోడల్ బ్లౌజ్కి ఏంటంటే ఇవి లైన్స్ ఉన్నాయి కదా, అవి క్రాస్గా ఇలా వచ్చేలాగా అండ్ మనం ఇందాక బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసి బ్యాక్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర అండ్ కింద కూడా. ఇక్కడ ఏంటంటే చెస్ట్ దగ్గర మార్కింగ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ముందుకు మార్కింగ్ చేసుకోండి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా క్రాస్ తీయాలి ఒక 1/2 ఇంచ్. సో దానికోసం బ్యాక్ పార్ట్లో మనము కూడా 1.5 ఇంచ్ ఆఫ్ తీసాం కదా, దాని దగ్గరే క్రాస్ తీయాలి. అండ్ ఇక్కడ వచ్చి నెక్ వచ్చి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ యొక్క మిడిల్ పార్ట్ని కింద డాట్ వేస్తాం కదా, దాన్ని పట్టుకొని తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకోండి. అప్పుడు మనకు లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత దానికి స్ట్రైట్గా ఒక స్కేల్తో లైన్ గీసేసుకొని అండ్ నెక్ కూడా ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాము. 6 ఇంచెస్ ఆర్ 6.5 ఇంచెస్ ఉంటుంది మామూలుగా టేప్తో. అయితే నార్మల్గా అయితే మనకు అది బ్లౌజ్ ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ అనేది పైకే తీసుకోవాలి, ఎందుకంటే కుట్లలోకి పోతుంది కాబట్టి. దీనికి కూడా దానికైతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, డాట్స్ కోసం అండ్ కుట్లలోకి వెళ్తుంది కాబట్టి. ఇక్కడ క్రాస్గా ఆ లైన్లన్నీ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రానే తీసుకొని ఇలా క్రాస్గా తీయాలి, అప్పుడు సరిపోతుంది. మనం ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, దాన్ని క్రాస్ పట్టి ఉంది కదా దాంతో మార్కింగ్ చేసుకుంటే మనం సరిపోతుంది. దీన్ని అయితే లెంత్ పెంచకూడదు, మరీ ఎక్కువ లెంత్ కానీ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి బ్యాక్ పార్ట్, అప్పుడు పెంచుకోవాలి. చిన్న అంటే 2 ఇంచెస్ వరకు అయితే పెంచుకోకూడదు, ఓన్లీ క్రాస్ పీసే పెంచుకోవాలి. షేప్ బెల్ట్ ఒకటే పెంచుకోవాలి. సో ఇక్కడ ఒక 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ కోసం 2.5 ఉంది, మనం 3 ఇంచెస్ ఆర్ 3.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మనం బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని చూస్తే ఎంతైతే తక్కువ ఉందో దానంతా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం డాట్స్ కోసం ఈ ఆది బ్లౌజ్కి ఎంత లెంత్లో అయితే డాట్స్ ఉన్నాయో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ లెంత్ కూడా అండ్ విడ్త్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తేనే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్ డాట్ కూడా ఇదే విధంగా పైకి ఒక 1/2 ఇంచ్ వదిలేసి తర్వాత మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటున్నాం. షేప్ బెల్ట్ యొక్క లెంత్ వచ్చి 10 ఇంచెస్ ఉంది. కావాలంటే ఆది బ్లౌజ్తో మనము మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 10.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇందాక చెప్పాను కదా 3 ఇంచెస్ అని, దాని ప్రకారమే ఇక్కడ 3 ఉంటే మిడిల్ పార్ట్లో 2.5 ఉంటుంది అండ్ ఫస్ట్లో వచ్చి 3.5. దానికి దీనికి 1 ఇంచు, మిడిల్ పార్ట్కి 1 ఇంచు డిఫరెన్స్లో ఉంటుంది. 3.5, లాస్ట్లో 3, మధ్యలో వచ్చి 2.5. అదేవిధంగా ఇలా మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకోండి. మీకు అది లైనింగ్ పార్ట్ అనేది సరిపోకుండా ఉంటే ఫస్ట్ హ్యాండ్సే కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది పేపర్ మీద కట్ చేసుకొని ఇంకొక లైనింగ్లో కానీ లేకపోతే దీనికి జాయింట్ వేసేలాగా చూసుకోండి. హ్యాండ్స్కి జాయింట్ పడకుండా చూసుకోండి. నాకు 2 సరిపోతుంది కాబట్టి దీనికి వేసాను. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి మనం 1 ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ కోసం. అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ వెడల్పు ఎంత ఉందో అది కూడా మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఆది బ్లౌజ్ని పెట్టేసి దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత దానికి కూడా స్ట్రైట్గా లైన్ గీసుకొని తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఆది బ్లౌజ్నే పెట్టి ఇలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. తర్వాత 1.5 ఇంచ్ వచ్చి లూజ్ కోసం వదిలేసుకుంటే సరిపోతుంది. తర్వాత దాన్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ డాట్ వేసుకోండి. ఈ డాట్ వేయడం వల్ల మళ్ళీ మనము కొలుచుకోకుండా ఆది బ్లౌజ్తో ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం ఇలా మిడిల్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని అక్కడ 1/2 ఇంచ్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. దాన్ని ఇలా షేప్ తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోతుంది. ఫ్రంట్ అండ్ క్రాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అక్కడ బుంగలాగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. ఇలా నిదానంగా మనకు ఎంతైతే
అయితే కావాలో అంతవరకే హ్యాండ్స్ కట్ చేసేసుకోండి. క్లాత్ ఉంది కదా అని మళ్ళీ ఎక్స్ట్రా అయిపోతే మళ్ళీ జాయింట్ పడాల్సి వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి. బ్యాక్ అండ్ హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ షేప్ బెల్ట్ ఒకటి మనకు కావాలి. ఇప్పుడు క్రాస్ బ్లౌజ్ కాబట్టి మనం ఇది కూడా ఒరిజినల్ పీస్ కూడా క్రాస్గా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇంకా చాలానే మిగిలింది. సో కొందరికంటే సైజ్ సరిపోదు కాబట్టి అందుకోసము జాగ్రత్తగా ఎక్కడైతే సరిపోతుందో అక్కడే వేసుకొని కట్ చేసేసుకోండి. ఇక్కడ షేప్ బెల్ట్ రెండు వేరే సపరేట్గా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు ఫుల్ అవుట్లైన్ కుట్టేసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఎక్స్ట్రా పీస్ అంతా ఉంది కదా అదంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కింద నడుముకి బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ వెడల్పులో మనం మెజర్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ కోసం ఇక్కడ పన్నాలాగా ఉంటుంది కదా ఆ పార్ట్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టేసుకోండి, సరిపోతుంది. తర్వాత మనం డాట్స్ కోసం ఇందాక వదిలేసాం కదా, ముందు కటింగ్ చేసుకునేటప్పుడు ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ ఇది ఆది బ్లౌజ్కి మార్కింగ్ ఎంత ఉందో అంతే చూసుకొని దానికన్నా లెంత్ ఎక్కువ కానీ వాళ్ళు కస్టమర్లు ఎలా అడిగితే అలా కుట్టేసేయండి. ఏం అడగకపోతే దీనికి ఎంత అయితే లెంత్ ఉందో అంత పెట్టేసేయండి, సరిపోతుంది. ఇది అనేది క్రాస్గా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో అండ్ నడుము లూజ్, ఆది బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో అంతా తీసుకొని దాన్ని కూడా ఇలా వేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. మనకు త్వరగా బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ఇక్కడ మనము ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కానీ దానికి ఇలా టక్స్ అనేది వేసుకోలేదు. అలా వేసుకోవడం వల్ల మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. దీనికి కూడా సేమ్ అదే విధంగా అవుట్లైన్ అనేది తీసేసి ఇప్పుడు టక్స్ అనేది వేయడం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఎంతైతే లెంత్ తీసుకున్నామో అంత టక్స్ వేసాం. ఫస్ట్ కింద టక్స్ వేసుకొని డాట్స్ వేసుకొని మళ్ళీ మిడిల్లో వేసుకొని మళ్ళీ ఆర్మ్ హోల్ దగ్గర డాట్ వస్తుంది కదా దాన్ని దగ్గర వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా మన వేలు యొక్క రెండో లైన్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ అదే విధంగా రైట్ పార్ట్ అండ్ లెఫ్ట్ పార్ట్ కుట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ కింద మనము వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని కింద ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. అండ్ డాట్స్ దగ్గర మాత్రం ఈ టక్స్ వేసుకోవాలి. మనమైతే ఫోల్డింగ్ హెమ్మింగ్కి వేసాం కదా దాన్ని కూడా ఇలా మడిచి అక్కడ మధ్యలో ఒక కుట్టు వేస్తే అది అనేది పోకుండా ఉంటుంది. ఈ రెండు హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు అనేది షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కోసం కూడా మనం ఎక్స్ట్రా కొంచెం థిక్గా ఉండడానికి 2 లేయర్స్తో వేరే క్లాత్ లైనింగ్ క్లాత్ కానీ లేకపోతే మన దగ్గర ప్యాంట్ క్లాత్ ఉన్న అదైనా తీసుకోవచ్చు. ఏది మనకు అందుబాటులో ఉంటుందో అది తీసుకొని రెండింటిని ఈ విధంగా ఎదురెదురు ఉండేలాగా పెట్టేసుకోండి. అప్పుడు మనకు రెండు సేమ్గా రాకుండా ఎదురెదురుగానే వస్తాయి. ఒక పార్ట్ని ఇలా కింద ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడం వల్ల కూడా ఈజీగా పని అయిపోతుంది. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా ఒక డాట్ వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ని దీన్ని జాయింట్ చేసేసేద్దాం. సేమ్ అదే విధంగా రెండు జాయింట్ అయిపోయిన తర్వాత మన ఆది బ్లౌజ్కి ఉక్సులు పట్టి ఏ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ ఉందో రైట్ సైడ్ ఉందో చూసుకొని అదే విధంగా ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి. ఈ ఉక్సులు పట్టి అనేది 2 లేయర్స్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే బాగా తిక్కుగా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా ఒకసారి కుట్టుకొని కింద ఇలా కొద్దిగా ఎక్కువ తీసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. దానిపైన ఇంకొక కుట్టేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టేసేసుకోండి, సరిపోతుంది. సేమ్ అదే విధంగా ఉక్సులు పట్టి కూడా ఇక్కడ నెక్ పార్ట్ తీసుకుంటాం కదా మనం లైనింగ్ క్లాత్లో దాన్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ క్రాస్గా ఉంటే దాన్ని కట్ చేసేస్తున్నాను, ఎక్స్ట్రా ఎక్కువ వస్తుందని. తర్వాత ఇంత వచ్చింది. తర్వాత దానికి ఒరిజినల్ పీస్ని జాయింట్ చేసి ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోండి. తర్వాత కుట్టిన తర్వాత ఇలా తీసుకొని తర్వాత కింద కూడా ఫోల్డ్ చేసి మళ్ళీ సేమ్ అదే విధంగా ఇందాక ఉక్సులు పట్టిని కుట్టాం కదా అదే విధంగా కాజాల పట్టిని కూడా కుట్టుకోవాలి.
ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో ఉక్సులు కాజాల పట్టి ఎంత లూజ్ ఉందో అండ్ ఉక్సులు పట్టి ఎంత లూజ్ ఉందో దాన్ని కూడా మెజర్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి, సరిపోతుంది. దాన్ని కూడా ఫోల్డ్ చేసుకొని ఇలా శుద్ధ ముక్కతో గీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అండ్ బ్యాక్ పార్ట్ని ఇలా జాయింట్ చేయాలి. జాయింట్ చేసేటప్పుడు లెంత్ అనేది సరిపోయిందా లేదా కూడా చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే అక్కడ అనేది షేప్ బెల్ట్ దగ్గర ఒక కుట్టేసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత 2 హ్యాండ్స్ ఇప్పుడు మనము క్రాస్ పీస్ వేసుకోవాలి. నెక్ అనేది ఇలా 1 ఇంచ్ లెంత్తో ఆర్ 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ లెంత్తో ఇలా క్రాస్ పీస్లు మనకు లైనింగ్ క్లాత్లో మిగులుతాయి కదా, ఇలా క్రాస్గా జాయింట్ చేసి చుట్టూరు అవుట్లైన్ అనేది కుట్టుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈజీగా తిరుగుద్ది కాబట్టి. ఇక్కడ నెక్ స్టార్టింగ్లో ఈ విధంగా ఫోల్డ్ చేస్తే పీస్లు అనేవి రావు. మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకొని కిందాక మడ్ చేసాం కదా, అదే విధంగా కట్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.